ఈ రోజుల్లో మనందరికి కామన్‌గా ఉన్న సమస్య ఏంటి? అది అందరికి తెలిసిందే స్ట్రెస్. ఆఫీస్‌లో డెడ్‌లైన్స్ కావచ్చు, ఇంట్లో బాధ్యతలు కావచ్చు, రిలేషన్‌షిప్ ఇష్యూస్ కావచ్చు. ఇలాంటివి ప్రతిరోజు మనం ఎన్నో ఫేస్ చేస్తా ఉన్నాం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనిషికి వచ్చే ఇలాంటి సమస్యలన్నిటికీ సమాధానం మహాభారతం రూపంలో మనకు దొరికింది. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. చాలా మంది మహాభారతాన్ని దేవుడి కథలా చూస్తారు. కానీ మహాభారతం అనేది ఒక లైఫ్ మాన్యువల్. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అని ఎవ్రీథింగ్ నేర్పించే సైకాలజీ మహాభారతంలో ఉంది. సో ఈ రోజు ఈ మహాభారతం నుంచి మనం 5 లెసన్స్ నేర్చుకోబోతున్నాం. ఆ 5 లెసన్స్ ఏమేంటి అంటే, ఫస్ట్ పాయింట్ పాజ్ బిఫోర్ రియాక్టింగ్. అంటే ప్రతిస్పందించే ముందు కాస్త ఆగండి. సాధారణంగా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోతాం, కోప్పడతాం లేదా ఏడుస్తాం. కానీ కురుక్షేత్ర రణరంగంలో ఏం జరిగిందో చూద్దాం రండి. రెండు వైపుల సైన్యాలు మోహరించి ఉన్నాయి, శంఖాలు పూరించారు. ఇంకొక క్షణంలో యుద్ధం మొదలవుతుంది అనే క్షణంలో అర్జునుడు తన చేతిలో ఉన్న గాంధీవాన్ని కింద పడేసి రథం వెనక సీట్లో పడిపోయాడు. అండ్ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు, కృష్ణ, నా కాళ్ళు వణుకుతున్నాయి, నోరు ఎండిపోతుంది, నేను యుద్ధం చెయ్యలేను అని నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఇక్కడ అర్జునుడు కావాలంటే నేను గొప్ప వీరుడిని అని పైకి నటిస్తూ లోపల భయపడుతూనే ఉండి యుద్ధం చెయ్యవచ్చు. కానీ అలా చెయ్యలేదు. ఒక్క క్షణం ఆగి తన లోపల జరుగుతున్న సంఘర్షణను గుర్తించాడు. అలా ఆగటం వల్లే తనకి గీతోపదేశం జరిగింది అండ్ ఒక క్లారిటీ వచ్చింది. సో మీరు కూడా ఆఫీస్ టెన్షన్స్ కావచ్చు లేదా రిలేషన్షిప్ టెన్షన్స్ కావచ్చు, ఏదైనా కానీ ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు కొంచెం ఆగి ప్రాపర్గా ఆలోచించి లేదా వేరే వాళ్ళ సలహా తీసుకొని కొంచెం గ్యాప్ తీసుకొని డెసిషన్ అనేది తీసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా సెకండ్ పాయింట్, ఆస్క్ ఫర్ గైడెన్స్. మనం తరచుగా చేసే తప్పు ఏంటంటే, నా సమస్యలు నేనే పరిష్కరించుకోగలను, నాకు ఎలాంటి అవసరం లేదు, నేను ఎవ్వరిని గైడెన్స్ అడగను. ఇలాంటి మైండ్ సెట్ అండ్ ఈగోతో ఉంటే చాలా చోట్ల నువ్వు నష్టపోతానే ఉంటావు. కానీ అర్జునుడు అలా చెయ్యలేదు. మీ అందరికీ తెలుసు అర్జునుడు ఎంత యోధుడు అండ్ ఎన్నో దివ్య అస్త్రాలు గాని అతని దగ్గర ఉన్నాయి. కానీ అతనికి సమస్య వచ్చినప్పుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, నా బుద్ధి పనిచేయడం లేదు, నాకు ఏది మంచో ఏది చెడో నువ్వే చెప్పు, నేను నీ శిష్యుడిని, నాకు దారి చూపించు అని కృష్ణుడు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎప్పుడైతే అర్జునుడు తన ఈగోని పక్కన పెట్టేసి సహాయం అడిగాడో అప్పుడే జగన్నాథుడైన శ్రీకృష్ణుడు అతనికి దారి చూపించాడు. అదే కౌరవ పక్షంలో దుర్యోధనుడికి అంత పెద్ద సైన్యం ఉంది, కానీ సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు, అందుకే ఓడిపోయాడు. సో లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా స్టక్ అయినప్పుడు ఒంటరిగా పోరాడకండి. మీకంటే అనుభవం ఉన్న వారిని, గురువులను లేదా మెంటార్స్ ని ఒక సలహా తీసుకోండి. ఎప్పుడు మీరు తీసుకునే డెసిషన్ వర్క్ అయిద్దని అస్సలు అనుకోమాకండి. ఈ గైడెన్స్ తీసుకోవడం అనేది బలహీనత కాదు, అదొక గెలుపుకి మొదటి మెట్టు. ఇంకా పాయింట్ 3, స్టే ఫ్లెక్సిబుల్. అంటే పరిస్థితులకు అనుగుణంగా మారండి. జీవితం ఎప్పుడు మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరగదు. మొండిగా నేను ఇలానే ఉంటాను అంటే కుదరదు. దీనికి శ్రీకృష్ణుడే బెస్ట్ ఎగ్జాంపుల్. మహాభారతం మొత్తం శ్రీకృష్ణుడి పాత్రను గమనిస్తే ఒక్కోసారి శాంతి కోసం రాయబారం నడిపాడు, అది పని చేయనప్పుడు యుద్ధానికి ప్లాన్ నడిపాడు, అవసరమైనప్పుడు సారథి గుర్రాల పగ్గాలను పట్టుకున్నాడు. నేను యుద్ధంలో ఆయుధం పట్టను అని శపథం చేసిన కృష్ణుడే భీష్ముడి దాడిని తట్టుకోలేక అర్జునుడిని కాపాడటం కోసం ప్రతిజ్ఞను పక్కన పెట్టి తానే ఆయుధం పట్టాడు. ఎందుకంటే అక్కడ నా మాట నిలబెట్టుకోవడం కంటే ధర్మాన్ని గెలిపించడం ముఖ్యం. ఇక్కడ కృష్ణుడు అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి తన ప్లాన్ ని చేంజ్ చేసుకున్నాడు. సో మనం కూడా నేను ఇంతే, నేను మారను అని మొండిగా ఉండకుండా ఒక ప్లాన్ వేస్తే అది ఫెయిల్ అయిందనుకో, ఇంకొక ప్లాన్ రెడీగా ఉండాలి. ఇంకొక ప్లాన్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. లేదు నేను ఇదే ప్లాన్ లో వెళ్తాను అనుకుంటే పక్కా ఫెయిల్ అవుతావు. ఇంకా పాయింట్ నెంబర్ 4, స్పీకప్ అగైనెస్ట్ ఇంజస్టిస్. అంటే అన్యాయాన్ని ఎదిరించండి. చాలా మంది గొడవ ఎందుకులే అని మౌనంగా ఉండిపోతారు, కానీ మౌనం కొన్నిసార్లు చాలా ప్రమాదకరం. నిండు కురుసభలో ద్రౌపదికి అన్యాయం జరుగుతున్నప్పుడు అక్కడ భీముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు వంటి మహానుభావులు ఉన్నారు, కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు. ఆ మౌనమే కురువంశ నాశనానికి కారణం. మీ ఆఫీసులో కావచ్చు, సొసైటీలో కావచ్చు, మీకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా భరించకండి, భయపడకుండా గొంతు ఎత్తండి. మీరు మాట్లాడే ప్రతి మాట మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇంకా ఫైనల్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, డిటాచ్ ఫ్రమ్ ద రిజల్ట్. అంటే ఫలితంపై ఆశ వదులుకో. నేను ఈ పని చేస్తే ఏమవుతుంది, గెలుస్తానా, ఓడిపోతానా, రేపు నా పరిస్థితి ఏంటి అని అతిగా ఆలోచించకండి. అర్జునుడు కూడా ఇదే భయంతో ఉన్నప్పుడు
కృష్ణుడు చెప్పిన మాటలివే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే పని చేయడం వరకే నీ బాధ్యత, ఫలితాన్ని నిర్ణయించే హక్కు నీకు లేదు. మీరు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు మీ చూపు ఎప్పుడు స్కోర్ బోర్డు మీద ఉంటే మీరు ఆ గేమ్ సరిగ్గా ఆడలేరు. అదే మీ చూపు ఆట మీద ఉంటే స్కోర్ దానంతట అదే పెరుగుతుంది. శ్రీకృష్ణుడు చెప్పింది కూడా ఇదే. నీ బెస్ట్ నువ్వు ఇవ్వు, ఫలితాన్ని కాలానికి వదిలేయి. దీన్నే నిష్కమ కర్మ అంటారు. సో రేపటి గురించి చింత మానేసి ఈ రోజు మీరు చేయాల్సిన పనిని 100% చిత్తశుద్ధితో చేయండి. మళ్ళీ ఒక్కసారి పాయింట్స్ అని మీకు గుర్తు చేస్తాను. 1 ఆగి ఆలోచించండి. 2 గైడెన్స్ తీసుకోండి. 3 మార్పుకి సిద్ధంగా ఉండండి. 4 ధైర్యంగా ప్రశ్నించండి. 5 ఫలితాన్ని ఆశించకుండా పని చేయండి. ఈ 5 సూత్రాలు పాటిస్తే మీ జీవిత కురుక్షేత్రంలో విజయం మీదే. ఈ వీడియోలో ఏ పాయింట్ మీకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.